గైస్ వెల్కమ్ టు ఎడ్జు స్పార్క్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 3.1లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ p of t is equals to t cube minus 1, find the values of p of 1, p of minus 1, p of 0, p of 2, p of minus 2. అంటే ఏంటి? ఈ ఇచ్చిన వాల్యూలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన వాల్యూస్ ఏంటో చూడాలి. ఫస్ట్ p of 1 చూద్దాం. p of 1 అంటే ఈ t ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలంటే 1 క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1 క్యూబ్ ఎంత? 1 క్యూబ్ అంటే 1 1 మైనస్ 1 ఎంత? 0. నెక్స్ట్ p of minus 1. p of minus 1 అంటే ఈ ప్లేస్లో మైనస్ 1ని d ప్లేస్లో మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 హోల్ క్యూబ్ ఎంత? మైనస్ 1 మైనస్ 1 నెక్స్ట్ మైనస్ 1 కూడా రాసేసుకోవాలి. మైనస్ 1 ఎంత? మైనస్ 2. నెక్స్ట్ p of 0. p of 0 ఈజ్ ఈక్వల్స్ టు అంటే t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 క్యూబ్ మైనస్ 1 0 క్యూబ్ ఎంత? 0 0 మైనస్ 1 ఎంత? మైనస్ 1. నెక్స్ట్ p of 2 అంటే t ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలంటే 2 క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ ఎంత? 8 8 మైనస్ 1 ఎంత? 7. p of మైనస్ 2 అంటే t ప్లస్లో మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? మైనస్ 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 9. 2 క్యూబ్ ఎంత? 2 2 జా 4 4 2 జా 8 8 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. మైనస్ 8 మైనస్ 1 ఎంత? మైనస్ 9. అంతే అయిపోయింది ఆన్సర్. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెక్ వెదర్ మైనస్ 2 అండ్ 2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 మైనస్ 16. అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి? ఈ ఇచ్చిన వాల్యూస్ ఈ మైనస్ 2 అండ్ 2 మనం ఎప్పుడైతే ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తామో మనకి ఈ హోల్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. అప్పుడు దీస్ ఆర్ ది జీరోస్ అని మనం ప్రూవ్ చేయగలం. ఇప్పుడు కేస్ 1 చూద్దాం. కేస్ 1 ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ 2 హోల్ పవర్ 4 మైనస్ 16. ఇక్కడ ఈవెన్ వచ్చిందనుకో మనం మైనస్ పెట్టిన అవసరం లేదు. అదే ఆడ్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వచ్చింది, అప్పుడు మైనస్ పెట్టాలి మనం. 2 పవర్ 4 ఎంత? 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16. మైనస్ రాదు ఎందుకంటే ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి, అది ఈవెన్ నెంబర్ కాబట్టి. మైనస్ 16 ఎంత? 16 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి? 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత? 2 పవర్ 4 మైనస్ 16. 2 పవర్ 4 ఎంత? 16. 16 మైనస్ 16 ఎంత? 0. సో ఇచ్చిన 2 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతున్నాయి. సో దీస్ ఆర్ ది ఇక్కడ రాసుకోండి. p of minus 2 is equals to 0 and p of 2 is equals to 0. So these are zeros of the given polynomial function. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం లేదు, ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 రావాలి. అప్పుడు దీస్ ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని మనం ప్రూవ్ చేయగలం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇది 5th సమ్. చెక్ వెదర్ 3 and minus 2 are the zeros of the polynomial p of x when p of x is equals to x square minus x minus 6.
అంటే ఏంటి? ఈ ఇచ్చిన పాలినామియల్లో 3ని -2ని సబ్స్టిట్యూట్ చేసి చూడమంటున్నారు. ఎందుకు? ఈ జీరోసా కాదా అని చూద్దాం. కేస్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగే. గివెన్ పాలినామియల్ ఏంటి ఫస్ట్? గివెన్ పాలినామియల్ p of x is equals to x square minus x minus 6. We have first case 1 చూద్దాం. కేస్ 1లో ఏంటి? p of 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. p of 3 అంటే ఈ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈ 3ని 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6. 3 స్క్వేర్ ఎంత? 9 మైనస్ 3 మైనస్ 6 ఎంత అవుతుంది? 9 మైనస్ 3 మైనస్ 6 ఎంత? -9 ఎంత? 0. సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? కేస్ 2 p ఆఫ్ ఏంటి? నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమన్నారు? p ఆఫ్ -2 అంటే p ఆఫ్ -2 x ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. -2 హోల్ స్క్వేర్ -2 -6. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తే ఈ మైనస్ సింబల్ అవసరం లేదు. అంటే 2 స్క్వేర్ ఎంత? 4 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 2 మైనస్ 6. 4 + 2 ఎంత? 6 మైనస్ 6 ఎంత? 0. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. సో మనం ఏం రాసుకోవచ్చు? we see that p of 3 is equals to 0 and p of -2 is equals to 0. 3 and -2 are the zeros of polynomial p of x. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇచ్చిన ఇంటీజర్స్ని మనం ఈ వాల్యూలో ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వస్తుందో రాదా అనేది చెక్ చేసుకుంటే, ఇన్కేస్ 0 వచ్చాయనుకో దీస్ ఆర్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ అని రాయాలి. ఇన్కేస్ 0 రాలేదనుకో దీస్ ఆర్ నాట్ జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ అని రాయాలి. అంతే.